ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఆ జీవాధిపతి అయినటువంటి దేవుడు తన యొక్క జీవాన్ని మనలో పెట్టి ఆయన ఈ రీతిగా మనల్ని ముందుకు నడిపిస్తున్న విధానం కొరకు దేవునికి మనం తీర్చుకోలేము. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఆయనకి సమస్తం సాధ్యమే. మనుషులకి అసాధ్యం, కానీ ఆయనకి సమస్తము, దేవునికి సమస్తము సాధ్యమే అని అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడిగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళగా, అవును, అసాధ్యమైన దాన్ని సాధ్యపరచడానికి ఆయనకొక్కడికే శాతము. ఆయనకొక్కరికే శాతమవుతుంది. ఇంకెవ్వరికి కూడా అది చేత కాదు. ఏ ఒక్క వ్యక్తికి చేత కాదు. దేవుడు నన్ను పిలువబడినటువంటి వారికి ఎవరికి కూడా చేత కాదు. ఎందుకనంటే మరి ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ సృష్టి యావత్తు శూన్యంలో చేశాడు కదా. భూమి నిరాకారంగా ఉన్నప్పుడు ఆ సమస్తాన్ని సృష్టించాడు కదా. ఈ సృష్టిని సృష్టించిన దేవునికి, మరి శూన్యంలో సృష్టిని చేసిన దేవునికి ఒక్కరికే సాధ్యం. మనం ఎంతో మందిని నమ్మచ్చు. ఏదో ఏదో ఒక వ్యక్తినైనా నమ్ముతాము, మన స్నేహితులనైనా నమ్ముతాము. కానీ దేవుడు అంటాడు కదా, నీ తోటి వారిని ప్రేమించు కానీ, నీ ఇంటి వారిని ప్రేమించు కానీ, స్నేహితులను ప్రేమించు కానీ ఏ ఒక్క వ్యక్తిని నమ్మొద్దు. దేవుడిని ఒక్కడిని మాత్రమే నమ్ము. ప్రేమించు కానీ నమ్మటం దేవుడిని ఒక్కడినే నమ్మమంటాడు. అప్పుడు వినటువంటి వాళ్ళైనా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు లూకాసు సువార్త 5వ అధ్యాయంలో మరి జనసమూహం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన యొక్క ఆయన మీద పడతా ఉన్నప్పుడు ఆయన సరస్సు తీరంలో నిలిచి ఉన్నాడు. ఆ సరస్సు తీరంలో ఉన్నటువంటి అక్కడ 2 దోణెలు ఉన్నాయి. ఆ 2 దోణెలను చూచాడు. అయితే ఆయన అంటే ఆ జాలర్లు వాటిలో నుండి దిగి అక్కడ తమ వలలను కడుక్కుంటూ ఉన్నారంట. ఆయన ఆ దోణెల్లో సీమోనుదైనటువంటి ఒక దోణిని ఎక్కి దాని నుండి కొంచెం తోయమని అతన్ని అడిగి కూర్చుని దోణిలో నుండి జనసమూహాలకు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అంటే గెనసరతు అనే సరస్సు తీరానికి వచ్చినప్పుడు అక్కడ మరి 2 దోణిలు కనపడ్డాయి. ఆ 2 దోణిల్లో సీమోను పేతురు యొక్క దోణిలోకి యేసు ప్రభు ఎక్కారు. యేసు ప్రభు సీమోను పేతురు యొక్క దోణిలోకి ఎక్కి ఆ దోణిను లోతుకి నడిపించమంటున్నాడు. ఆ దోణిలో కూర్చుండి, అంతేకాకుండా జనసమూహానికి ఆయన బోధించాడు. ఆయన బోధించిన తరువాత నీవు దోణిని లోతుకి నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయుడని సీమోనుతో చెప్పాడు. అయితే సీమోనుతో ఆ మాట చెప్పిన తరువాత, ఏలినవాడా, రాత్రంతయు నేను ప్రయాసపడినాను, కానీ మాకేమీ దొరకలేదు. నీ మాట చొప్పున వల వేతునని ఆయనతో చెప్పాను. అక్కడ ఒక మాట మనం చూస్తాం. సీమోను పేతురు యొక్క దోణిలో కూర్చుని యేసు ప్రభు వాక్యాన్ని జనసమూహానికి బోధించారు. ఆ బోధించడం చాలించిన తరువాత సీమోను పేతురుతో యేసు ప్రభు అంటున్నారు, నీ దోణిని లోతుకి నడిపించు.
అలాగే నా ప్రియమైన వాళ్ళ అక్కడ సీమోను పేతురు యొక్క ధోనిలోకి కూర్చున్నటువంటి యేసు ప్రభు మన ధోనిలో కూడా కూర్చుని ఉన్నాడు. మన యొక్క మన యొక్క జీవిత ప్రయాణంలో మన ధోనిలో కూడా ఆయన ఉన్నాడు. ఈ మన ధోనిలో ఉన్నటువంటి యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే మనలను లోతులోకి నడవండి అంటున్నాడు. అక్కడ సీమోను పేతురుతో లోతులోకి నడిపించు నీ ధోనినని చెప్పాడు కదా! అలాగే మన ధోనిలో ఉన్నటువంటి యేసయ్య మీరు లోతులోకి నడవమంటున్నాడు. అయితే మనం ఆయన మాట చొప్పున సీమోను పేతురు లోతులోకి నడిచినప్పుడు చేపలు రాత్రంతా ప్రయాసపడ్డా మాకేమీ రాలేదు, కానీ నీ మాట చొప్పున మేము లోతులోకి నడిచినప్పుడు మాకు చేపలు బాగా పడ్డాయి అంటారు. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా ఆయన మాట చొప్పున మన జీవితం అనే ధోనిలో కూర్చున్నటువంటి యేసు ప్రభు యొక్క మాట చొప్పున మనం లోతులోకి నడవాలి. దరిద్రని భక్తి చేయకూడదు. మనం లోతులోకి నడిస్తేనే మన యొక్క ఆత్మీయ జీవితం. కానీ ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా! ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం మరి పరిపక్వత చెందుతుందో, అప్పుడు ఈ లోకంలో మనం మన 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 కన్నులారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలను చూడగలుగుతాం. జయ జీవితాన్ని పొందుకోగలుగుతాం. మన ధోనిని లోతులోకి నడిపించకుండా దరిద్రనే నడిపిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ దరిద్రని భక్తిని చేసి లోతైనటువంటి భక్తిలోకి నడవలేకపోతే నా ప్రియమైన వాళ్ళరా మన జీవితం నిరుపయోగమే. అంటే మన జీవితం అంటే మన భక్తి జీవితం ఉపయోగం లేనటువంటిదే. అది నిరుపయోగంగానే కనపడుతుంది. కానీ మనమేమనుకుంటాము అంటే నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నాను. నేను చాలా బాగా భక్తిలో ఉన్నాను. నేను చాలా బాగా దేవునితో దేవునితో సహవాసం చేస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ మన భక్తి ఎంత లోతులో ఉంది? మన ధోనిలో ఉన్న యేసయ్యకు తెలుసు. మన భక్తి మన ధోని ఎంత లోతులోకి నడిపించబడతా ఉందో ఆయన చూస్తున్నాడు కదా! మనం లోతులోకి నడిపించబడకపోతే ఏ ఒక్క కార్యం మీద కూడా మనం జయాన్ని సంపాదించుకోలేము. లోతులోకి నడిపించబడటము అంటే మనం ఆయన వైపు తిరగాలి. మనం ఆయన ప్రజలమై ఉన్నాము. మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, ఎప్పుడైతే మన యొక్క సమస్తాన్ని ఆయనకి అప్పచెప్పుకుంటామో, అప్పుడు ఆయన మన వైపు తిరుగుతాడు. మన మీద దృష్టి ఉంచుతాడు. ఆయన యొక్క కను దృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉందని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆయన కనుదృష్టి మన మీద ఉంది. మనం అనుకుంటున్నాం ఆయన మనల్ని చూడటం అనుకుంటున్నాం. ఆయన మనల్ని చూడటం అనుకుంటున్నాం. ఆయన మన మీద దృష్టి ఉంచట్లేదు అనుకుంటున్నాం. ఆయన ఏమంటారు? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను అంటున్నాడు దేవుడు. మరి మన మీద ఆయన దృష్టి ఉంచుతున్నాడు. మనకు ఆలోచన చెప్తున్నాడు. మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పి మనం నడవలసినటువంటి మార్గాన్ని మనకు బోధించే దేవుడిగా ఉంటున్నాడు. అయితే ఈ దినాన యేసు ప్రభు మరి మనల్ని మన యొక్క ధోనిని లోతుకు నడిపించమంటున్నాడు. ఏ లోతుకు వెళ్ళాం మనం? ఏ లోతులో భక్తిని చేస్తున్నాం? మన భక్తి ఎంత లోతుగా ఉంది? మన భక్తి లోతుగా ఉండి వేరుపారిందా? వేళ్ళూనిందా? అంటే అక్కడ విత్తు అనే ఉపమానంలో చూచినప్పుడు అక్కడ
విత్తనాలు విత్తుచూపోయినటువంటి మరి విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? దారి పక్కన పడతాయి. కొన్ని విత్తనాలు రాతి నేలను పడతాయి. కొన్ని విత్తనాలు నా ప్రియమైనటువంటి వాళ్ళ మూలకంపంలో పడతాయి. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ఏది ఏది ఫలిస్తుంది? మంచి నేలన పడినటువంటి విత్తనం ఫలిస్తుంది. ఎప్పుడైతే మంచి నేలన పడినటువంటి విత్తనం ఫలించిందో, మన యొక్క దోనె లోతులోకి నడిపించబడుతుంది. మన యొక్క దోనె లోతులోకి నడిపించబడుతుంది. ఎప్పుడైతే ఆ మంచి నేలన పడినటువంటి విత్తనం మన హృదయంలోకి వస్తదో, అప్పుడు దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడో, మనం అన్నిటినీ జయించగలిగినటువంటి ఆ శక్తిని మనం పొందుకుంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. పెదవులతో కాదు ప్రార్థన, హృదయమంతటితో ప్రార్థన చేయాలి. మరి మనం పెదవులతో ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధికి వెళుతుందా? మనం లోతులోకి వెళ్ళినప్పుడు, లోతైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనకు హృదయమంతటితో ప్రార్థన వస్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకం మాకు అక్కర్లేదు. నీ ఉండగా మాకు ఈ లోకం అక్కర్లేదు, కానీ నువ్వే మాకు కావాలి అని ఎప్పుడైతే మనం ఒక తీర్మానాన్ని చేసుకుంటామో, ఒక తీర్మానాన్ని చేసుకుని ఒక క్రమశిక్షణతో మనం దేవుని యొక్క భక్తిని చేస్తామో, ఒక క్రమశిక్షణగా దేవుని సన్నిధిలో మెలగాలనుకుంటామో, అప్పుడు ఆ తీర్మానం మన హృదయంలో అది మనను అంటే అటువంటి పరిస్థితుల్లోకి నడిపించేటువంటిదిగా ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక నీ భక్తి, నా భక్తి ఎలా ఉంది? లోతులో ఉందా? యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయంలో చూస్తే నా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయంలో చూద్దాం. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఏమని అంటే, చూడండి అక్కడ ఏమంటున్నాడు ఇక్కడ, మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాడు. చూడండి యెహెజ్కేలు చెప్తూ ఉన్నారు. మందిరపు తూర్పు ముఖంగా మందిరము తూర్పు ముఖంగా ఉందంట. ఆయన చూసినప్పుడు ఆ మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచున్నాయంట. ఆ నీళ్లు బలిపీఠానికి దక్షిణంగా మందిరపు కుడి ప్రక్కన కింద నుండి పారుతా ఉన్నాయి. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు వారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చును. నేను చూడగా అతడు గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనులు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలుకు వెళ్ళి 1000 మూరలు కొలచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపుగా నీళ్లు చీలమండల లోతుండెను. నీళ్లు వాక్యానికి సాదృశ్యం, నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అయితే ఇక్కడ ఆ నీళ్ళలో నడిపించినప్పుడు ఆ నీళ్ళంట చీలమండల లోతున్నాయంట. ఆ చీలమండల లోతులో ఆయన నడిపించబడ్డాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన భక్తి ఇంకా కూడా చీలమండల లోతులోనే ఉందా? అవును, మన భక్తి ఇంకా కూడా చీలమండల లోతులోనే ఉంది. అయితే మరొక 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా ఆయన నడిపించినప్పుడు నీళ్ళంట మోకాళ్ళ లోతులో ఉన్నాయంట. మరొక 1000 మూరలు కొలిచి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నడిపించినప్పుడు అయితే ఆ నీళ్లు ఆయనకి మోకాళ్ళ లోతు వచ్చినాయంట. మొదట చీలమండల లోతు వచ్చినాయి. చీలమండల లోతులో నడవబడ్డాడు. ఆ తరువాత మోకాళ్ళ లోతులో నడవబడ్డాడు. ఆయన మరి ఇంకా ఆయన చెయ్యి ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపించినప్పుడు
నీళ్లు మొల లోతులో ఉండెను. ఆ తర్వాత చూస్తే ఎంత లోతు నీళ్ళలో నడిచాడు. మొల లోతు నీళ్ళలో నడిచాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మరలా చూసినప్పుడు ఆయన ఇంకా కూడా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాన్ని దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేనంత ఈదవలసినంత నీరు గల నది అయెను. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి. మొదటేమో చీలమండల లోతు నీళ్ళలో నడిపించబడ్డాడు. రెండోదిగా చూసినప్పుడు మొల ఆ! కాదు, మోకాళ్ళ లోతు నీళ్ళలో నడిపించబడ్డాడు. మూడోదిగా చూసినప్పుడు అక్కడ ఏ ఏ లోతులో నడిపించబడ్డాడు అంటే, మోకాళ్ళ లోతు తరువాత మరి మొల లోతు నీళ్ళలో నడిపించబడ్డాడు. ఇంకా చూస్తే అక్కడ వీలు లేనంత ఈదవలసినంత నీరు గల నది కనిపించిందంట. ఆయన అందులో ఈదవలసి వచ్చింది. అంటే చూడండి, మన భక్తి మోకాళ్ళ లోతులో చీలమండల లోతులో ఉందా? చీలమండల లోతులో నుంచి మోకాళ్ళ లోతులోకొచ్చామా? మోకాళ్ళ లోతులో నుంచి నడుము లోతులోకొచ్చామా? ఆ తరువాత ఈద ఈ ఈ ఈదవలసినంతగా ఆ నదిలో మరి ఆ రీతిగా మనం ఈదుతున్నామా? అంటే నా ప్రియమైన వాళ్ళరా, మన యొక్క భక్తి మనం చూస్తే 6వ తరగతిలో ఉన్నామా? 7వ తరగతిలో ఉన్నామా? 8వ తరగతిలో ఉన్నామా? 9వ తరగతిలో ఉన్నామా? 10వ తరగతిలో ఉన్నామా? మన భక్తి ఏ తరగతిలో ఉంది? మన భక్తి చీలమండల లోతులో ఉందా? మోకాళ్ళ లోతులో ఉందా? నడుము లోతులో ఉందా? ఈదలేనంతగా ఆ నీళ్ళల్లో మనం పట్టుకొని పోయేటట్టుగా మనం ఉన్నామా? ఆ నీళ్ళు పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యం. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామో, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు దరిద్రమైన భక్తిని మనం చేయలేము. లోతైనటువంటి భక్తిలోకి వెళ్తాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకొస్తాడో, ఆ పరిశుద్ధాత్మని మనం ఆహ్వానిస్తామో, అప్పుడు మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తది. ఏమంటారు కదా! నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదా? పై భక్తి చేస్తే మనకి ధైర్యం ఎక్కడి నుంచొస్తది? పైన ఒడ్డు దరి ఒ ఒడ్డు నుండి దరి నుండి వల వేస్తే మరి పేతురుకి చేపలు పడేయా? పడేయి కాదు కదా! ఆ యొక్క ధోనిని లోతుకి నడిపించినప్పుడు ఆ పేతురుకి అక్కడ చేపలు పడ్డాయి. యేసుప్రభు మనతో ఉన్నాడని తెలుసు. మన జీవితపు నావలో ఉన్నాడని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఎలాంటి భక్తిని చేస్తున్నాం? దరిద్రం ఉండేటువంటి భక్తినే చేస్తున్నాం. లోతైనటువంటి భక్తిని మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి భయపడిపోతున్నాం. సమస్యలను చూసి భయపడిపోతున్నాం. రోగాలను చూసి భయపడిపోతున్నాం. మరి అలాగే పరిస్థితులను చూసి భయపడిపోతున్నాం. అందుకంటే మన యొక్క స్థితిగతులను చూసి భయపడిపోతున్నాం. భయపడిపోయి ఏమనుకుంటున్నామంటే, మనం ఏమైపోతామా? మనం ఎలా ఉంటామా? మనం ఎలా జీవిస్తామా? మరి మన చుట్టూ చాలా జరుగుతూ ఉన్నాయి విపత్తులు. ఆ విపత్తులు చూస్తా ఉన్నప్పుడు మనకు కూడా ప్రాణభయం ఇవన్నీ కూడా మనకు కలుగుతూ వస్తున్నాయి. కానీ ఆయనతో మోకాళ్ళ లోతు చీలమండల లోతు కాకుండా మోకాళ్ళ లోతులోకి వచ్చి, నడుము లోతులోకి వచ్చి, అంతకంటే మనం ఆ నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్ళేటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే, ఆ భక్తిని చేసినప్పుడు మనం దేన్నైనప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ధైర్యంగా మనం ఎదుర్కోగలుగుతాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. దేన్నైనా సవాలు చేయగలుగుతాం. అది మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మరి మన భక్తి విధానం లోతుగా ఉన్నప్పుడు, మనం లోతుగా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిని ఆశ్రయించినప్పుడు ప్రతి ఒక్క దాన్ని కూడా మనం
జయించగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం. మరి దావీదు గొలియాతుని ఎలా ఎదుర్కొన్నాడు? మరి ఆ ఒడిసెల రాళ్ళు తీసుకొని వెళ్ళి దావీదు గొలియాతుని ఎదుర్కొన్నాడు. అవును. అతన్ని చంపడానికి అతని దగ్గర ఏ ఆయుధాలు లేవు కదా! మరి ఏ ఆయుధాలని ధరించుకోలేదు కదా! ఆ ఒడిసెల రాళ్ళను తీసుకొని వెళ్ళి అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన నువ్వు నేను మన చేతిలో దేవుని యొక్క దేవుని యొక్క శక్తి కలిగినటువంటి ఒక రాయి ఉన్నా మనం ఏం చేస్తాము అంటే ఎదుర్కోగలుగుతాం. కనుక మరి అక్కడ మరి మనం లోతులోకి వెళ్ళినట్టయితే దేని గురించి విచారించాం. నాకు ఈరోజు తినటానికి లేదు అన్నా విచారించాం. కట్టుకోవడానికి లేదు అన్నా విచారించాం. చేయడానికి ఒక ఉద్యోగం లేదన్నా విచారించాం. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన నా ధోనిలో ఉన్నాడు. నేను అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. ఏ పరిస్థితుల గుండా వెళుతున్నానో ఆయన చూస్తున్న దేవుడు అని చెప్పి మనం ధైర్యంగా ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోగలుగుతాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే మనం చూసినప్పుడు మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి అబ్రహాం తవ్వించినటువంటి బావులన్నిటిని కూడా శత్రువులొచ్చి మరి ఏం చేశారు? ముగించి వేశారు. మరి ఇస్సాకు ఆ బావులన్నిటిని కూడా మరలా త్రవ్వించాడు. ఇస్సాకు ఆ బావులన్నిటిని కూడా మరలా త్రవ్వించినప్పుడు జలలు గల జలలు కలిగినటువంటి ఊటలు కలిగినటువంటి బావులను ఇస్సాకునికిచ్చాడు. అలాగే మన ఆత్మీయ రంగంలో మన బావి ఏ శత్రువు పూర్తి చేసిందో మన బావులను ఏ శత్రువు వచ్చి మనల్ని ఎదగనీయకుండా చేస్తా ఉందో, ఏ ఆటంకం మనల్ని ఎదగనీయకుండా ఆ బావులను పూర్తి చేసిందో, ఆ శత్రువు పూర్తి చేసినటువంటి బావులను దేవుడు మరలా మన ముందుకి ఇస్సాకి ఎలా ఆ బావులను మరలా త్రవ్వించినప్పుడు ఆ జలలు గల ఊటలు కలిగినటువంటి బావులు ఆయనకి ఎలా ఇవ్వబడ్డాయో మన జీవితంలో మన ఆత్మీయ ప్రయాణంలో మూసివేయబడినటువంటి ప్రతి బావి వాక్యం చదవలేకపోవటం, ప్రార్థించలేకపోవటం, దేవునితో సహవాసం చేయలేకపోవటం, దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడపలేకపోవటం, దేవుని పాదాల దగ్గర కూర్చుండలేకపోవటం, ఇవన్నీ కూడా మూసివేయబడ్డాయేమో, శత్రువు చేత అణిచివేయబడ్డాయేమో. అయినా భయపడవలసినటువంటి అవసరం లేదు, బాధపడవలసినటువంటి అవసరం లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయన మరలా మనకి జలలు గల ఊట్లను ఉన్నటువంటి బావిని మరలా మనకి ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఆయనతో ప్రయాణం చేద్దాం. అయితే మరియా దేవుని యొక్క సన్నిధిలో పాదాల వద్ద కూర్చుంది. కూర్చోవటం వేరు, మాట వినటం వేరు. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేసిన తర్వాత ఆమె నన్ను వెళ్ళిపోతాం. ఆయన మన కోసం వెయిట్ చేస్తున్నాడు, మనకు ఒక సమాధానం ఇస్తాడు అని ఆయన 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 దగ్గర మనం నిరీక్షించేటువంటి వరంగా ఉన్నాం. ఆమెను చెప్పి గబగబా వెళ్ళిపోయేటువంటి వరంగా ఉంటాం నా ప్రియమైన వాళ్ళరా. అట్ట వద్దు. ఆమె ఉత్తమమైనటువంటి దాన్ని, శ్రేష్టమైనటువంటి దాన్ని సంపాదించుకుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ మనం ఉత్తమమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి అనుకుంటున్నామేమో. ధనం ఉంటే దొంగలు ఎత్తుకుపోతారు. మరి మన ఆస్తులు, అంతస్తులు ఉంటే పోతా ఉంటాయి. ఇవన్నీ కాదు కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయన మాట వినటం ఉత్తమమైనటువంటిది. కనుక ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన యొక్క ధోనియ మన ధోనిలో యేసయ్య ఉన్నాడు. మన ధోనిని లోతుకు నడిపించమంటున్నాడు. మరి పేతురు నడిపించాడు. అక్కడ విస్తారమైన చేపలను పొందుకున్నాడు. అది శారీరకంగా ఆశీర్వదించబడ్డాడు. మరి అలాగే ఆయన మాట విన్నాడు ఆత్మీయంగా. ఆ లోతులోకి నడిపించినప్పుడు మన భక్తి చీలమండలి భక్త్యా, మోకాళ్ళ లోతు భక్త్యా, నడుములోతు భక్తి చేస్తున్నామా? మరి ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోయేటువంటి భక్తి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని అటువంటి భక్తిని చెయ్యాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే ఆ పూడ్చివైపోయినటువంటి బావులు, ఆ శత్రువు పూర్తి చేసినటువంటి ఆ బావిని మళ్ళా ఇస్సాకు ఎలా త్రవ్వించినప్పుడు జలలు గల ఊటలను దేవుడు ఇచ్చాడు. అలాగే మనం త్రవ్వితే
మనకు జల్లలకెళ్ళ, ఓటలకెళ్ళ బావులు మనకొస్తాయి. కనుక నా ప్రియమైన వాళ్ళంతా ఎంతకాలం పసిపిల్లల లాంటి భక్తులను చేస్తాం. మనస్సుతో దేవుణ్ణి వెతుకుదాం. హృదయమంతటితో దేవుణ్ణి వెతుకుదాం. దేవుని సన్నిధిలో కూర్చుందాం. దేవుని కొరకు జీవించుదాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. మనం జీవిస్తూ అనేకులను జీవింపచేసేటువంటి వారంగా అటువంటి భక్తిని చేయాలి. నీ భక్తి, నా భక్తి అలా ఉండాలి. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించి, ఆశీర్వదించి, బలవర్తం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్య, మీకే స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు ఏమిచ్చి మేము మీ రుణం తీర్చుకోలేము మా తండ్రి. అయ్యా, మా పట్ల మీ దయ చూపించారు. మీ కరుణను, మీ కనికరాన్ని చూపించి మమ్మల్ని బ్రతికించి మీ సన్నిధికి తీసుకొచ్చి ఈ రీతిగా ప్రభువా నాయనా, మీకే స్తోత్రాలు. నీ మాటలను మాకు వినిపింపచేసినందుకు మీకే వెళ్ళలేని స్తోత్రాలు. ఈ సన్నిధి సరిహద్దులను విశాలపరచండి. ఇంకా అనేకులను తీసుకుని రండి ప్రభువా. లోతైనటువంటి భక్తిలోకి నడవాలని, మా యొక్క ధ్వని లోతులోకి నడిపించబడాలని మీరు మాతో మాట్లాడినందుకు నా తండ్రి, జీవాధిపతి అయిన దేవ, మా జీవితాల్లో మీ కృపను కుమ్మరించి మా చేయి పట్టుకుని నడిపిస్తూ మీరు మమ్మల్ని ఆదరిస్తూ కనికరిస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.